లలితా సహస్రనామ స్తోత్రానికి సముద్ర సంఖ్యకి గల సంబంధాన్ని ఈ శ్లోకం ద్వారా హయగ్రీవ స్వామి మనకి తెలియజేస్తున్నారు. తత్పుణ్యం కోటి గుణితం లభేత్ పుణ్య మనుత్తమం రహస్య నామ సహస్రే నామ్నో ఏకస్య కీర్తినాత్. హయగ్రీవ స్వామి లలితా ఫలశ్రుతిలోని 13వ శ్లోకముని ఇలా వివరిస్తున్నారు. లలితా సహస్రనామ పారాయణమును రోజుకి ఒక్కసారి చేస్తే ఎంత పుణ్యం వస్తుందో ఆయన ఈ విధంగా వివరిస్తున్నారు. ఇంతకు ముందు చెప్పిన శ్లోకములలో తీర్థ స్నానము, శివలింగ ప్రతిష్ఠ, సువర్ణ దానము, నూతులు త్రవ్వించుట, అశ్వమేధ యాగము, బ్రాహ్మణులకు భోజనము పెట్టుట, ఇవన్నీ కూడా 6 విధములైన పుణ్యకర్మలను ఆయన వివరించారు. ఆ పుణ్యకర్మలన్నీ చెయ్యుట వలన వచ్చే పుణ్యముని ఆయన కోటితో గుణించమంటున్నారు. అప్పుడు అది చాలా విశేషమైన పుణ్యమవుతుంది. ఆ కోటితో గుణించిన పుణ్యము అంతటినీ కూడా ఒక రాశిగా పోసి ఆ రాశి లాంటిదే ఇంకొక రాశి పక్కన పెట్టి ఆ ఒక రాశిని కోటితో గుణితం చేసి ఆ రాశి అంతటినీ కూడా పక్కనున్న రాశితో కలిపితే ఆ మొత్తం ఒక మహారాశి అవుతుంది. ఆ రాశి మొత్తముని కోటి సంఖ్యతోనే గుణించాలి. అలా ఈ కోటి సంఖ్యతో గుణించిన రాశిని పక్కన ఉన్న రాశితో కోటి సంఖ్యతో గుణించాలి. దీనిని సముద్ర సంఖ్య అంటారు. అంటే సముద్ర సంఖ్య అనగా కోటి సంఖ్యను కోటి సంఖ్యతో మాత్రమే గుణించాలి. 1,00,000 కోట్లు అంటే ఒకటి పక్కన 12 సున్నాలు ఉంటాయి. మరి సముద్ర సంఖ్య అంటే ఒకటి పక్కన 52 సున్నాలు ఉంటాయి. అంటే దీనిని బట్టి మీరే అర్థం చేసుకోండి అది ఎంతటి పుణ్యరాశి అనేది. అటువంటి పుణ్యమంతయు లలితా సహస్రనామ పారాయణమ వలన కలుగుతుంది అని ఆయన మనకి వివరించి చెబుతున్నారు ఆ శ్లోకంలో. అందుకే ఏకనామ పారాయణం అని చెప్పారు. ఈ ఒక్క నామపారాయణం చేస్తే చాలు అని చెబుతున్నారు.